శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక బాటసారి అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక దారి 3 భాగాలుగా చీలిపోయింది. ఏ దారిలో వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు. అయోమయంలో చుట్టూ చూశాడు. కొంత దూరంలో చెరువుగట్టు వద్ద ఎవరో నిశ్శబ్దంగా కూర్చుని కనిపించారు. బాటసారి అతన్ని పిలుస్తూ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి పిలిచినా అతను పలకలేదు. చివరికి అతని భుజం తట్టిన తర్వాత మాత్రమే అతను మెల్లిగా తల తిప్పి చూశాడు. బాటసారి ఆశ్చర్యపడి, ఎంతసేపటి నుంచో పిలుస్తున్నాను, మీకు వినిపించలేదా అని అడిగాడు. అతను చిరునవ్వుతో, నేను ఈ మడుగులో చేపలు పడుతున్నాను, గాలం వేశాను, నా దృష్టి అంతా ఆ బెండు మీదే ఉంది, అందుకే మీ మాటలు వినిపించలేదు, ఏమీ అనుకోకండి అన్నాడు. ఆ మాటలు విన్న బాటసారి ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాడు. చిన్న పని చేస్తున్నప్పటికీ ఈ మనిషి ఏకాగ్రత మాత్రం చెక్కుచెదరలేదు. ఏ పనిలో అయినా విజయం సాధించేది దానిపై సంపూర్ణ దృష్టి పెట్టిన వాళ్లే కదా అని అనుకున్నాడు. అప్పుడతనికి మహాభారతంలోని అర్జునుడు గుర్తొచ్చాడు. ద్రోణాచార్యుడు ఒక చెట్టు కొమ్మపై చిన్న చెక్క పక్షిని ఉంచి, పక్షి కంటికి గురిపెట్టండి అని తన శిష్యులందరికీ చెప్పాడు. తర్వాత అర్జునుడిని, నీకు ఏమి కనిపిస్తోంది అని అడిగినప్పుడు అర్జునుడు ప్రశాంతంగా, నాకు పక్షి కన్ను తప్ప ఇంకేమీ కనిపించడం లేదు గురువుగారు అన్నాడు. అదే అర్జునుడి విజయ రహస్యం. మడుగులో బెండు మీద దృష్టి పెట్టిన మత్స్యకారుడైనా, పక్షి కన్నుపైనే చూపు నిలిపిన అర్జునుడైనా, వారిని విజయానికి చేర్చింది ఒక్కటే, ఏకాగ్రత. కానీ నేటి కాలంలో మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఒక పని చేస్తూ ఉంటే ఫోన్ మోగుతుంది, ఫోన్ చూస్తే రీల్స్ మొదలవుతాయి, ఒక వీడియో తర్వాత ఇంకొకటి, ఒక నోటిఫికేషన్ తర్వాత ఇంకొకటి. ఏ పని మీదైనా కనీసం 5 నిమిషాలు కూడా మనసు నిలబెట్టుకోలేని స్థితికి వచ్చేశాం. చేపలు పట్టే అతను నాకు దారి చూపడంతో పాటు జీవితంలో విజయం సాధించే మార్గాన్ని కూడా చూపించాడు. విజయం సాధించాలంటే ముందుగా మనసును ఒక లక్ష్యంపై నిలపడం నేర్చుకోవాలి అని భావిస్తూ అతను చూపిన దారిలో ముందుకు సాగిపోయాడు ఆ బాటసారి. బహుముఖమైన ఆలోచనలను ఏకోన్ముఖం చేసి ప్రయత్నపూర్వకంగా ఆ విశ్వశక్తిపై మనస్సు కేంద్రీకరించాలి. ఆ శక్తిని, ఆ చైతన్యాన్ని జాగృతం చేసే ప్రయత్నం నిరంతరం చేయాలి. ఆ సృష్టి శక్తికి, మన శక్తికి అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలా ఏకాగ్రం అవ్వాలంటే తీవ్రమైన సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.